నమస్తే, వెల్కమ్ టు మెట్రో టీవీ. రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి ఇంద్రకీలాద్రిలోని సరస్వతీదేవి అలంకృత దుర్గమ్మ వారిని కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. అట్లే కనబడాలి కదా. మంది అంటున్నప్పుడు తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ పండుగ అని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. సనత్ నగర్ నియోజకవర్గంలోని బల్కంపేట ఎల్లమ్మ ఆలయం వద్ద బతుకమ్మ వేడుకలో తలసాని శ్రీనివాస్ యాదవ్ పాల్గొని తెలంగాణలో పుట్టిన బతుకమ్మ దేశవ్యాప్తంగా జరుపుకోవడం మనకు గర్వకారణమని తెలిపారు. ప్రకృతిని పూజించే గొప్ప పండుగ బతుకమ్మ అని అన్నారు. నిజామాబాద్ జిల్లా సుభాష్ నగర్ ఎన్జీఓస్ కాలనీ అమ్మవారి గుడి ఆలయంలో మాజీ ఎన్జీఓస్ చైర్మన్ ప్రభాకర్ రెడ్డి జమ్మి చెట్టుకు పూజలు నిర్వహించారు. ఆలయ ఆవరణలో జమ్మి మొక్కను నాటారు. మాజీ రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ తలపెట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా ఈ కార్యక్రమం జరిగిందని తెలిపారు. సంతోష్ కుమార్ గారు గ్రీన్ ఛాలెంజ్ తీసుకొని ఇప్పటి 20 కోట్ల మొక్కలు పెట్టాడు. ఇక్కడంటే అడవులలో ప్లస్ మన ఇళ్లలో ఎక్కడ పెట్టాల్సిన చెట్లు అక్కడ పెట్టుకుంటూ దాదాపు తెలంగాణ మొత్తం గ్రీన్ ఛాలెంజ్ తీసుకొని గ్రీనరీ చేసేసిండు. దాంట్లో భాగంగా ఈ రోజు కూడా అన్ని దగ్గరలో జమ్మి చెట్లు ఎక్కడైతే అమ్మవారి విగ్రహాలు ఉంటాయో అటువంటి దగ్గర జమ్మి వృక్షం ఉండాలా. మనం దసరాకు పూజ చేసుకుంటాం కాబట్టి మనకు దసరా అంటేనే జమ్మి బంగారం అని చెప్పేసి దాన్ని బంగారంతో పోల్చి తీసుకొచ్చి అందరికీ పెట్టి మన ప్రేమ ఆప్యాయతలు తెలియజేసుకుంటాము. దాంట్లో భాగంగా తన ఈ చెట్లను కూడా పెంచాలని చెప్పేసి ఛాలెంజ్ తీసుకొని ఈ యొక్క నిజామాబాద్ లో ఈ రోజు ప్రోగ్రామ్ చేయడం జరిగింది. ఆయన ఆదేశాల మేరకు స్థానికంగా శివాజీనగర్ లో అమ్మవారి విగ్రహం దగ్గర ఒక చెట్టు నాటాము. ఆయన ఛాలెంజ్ ఇక్కడ కూడా మేము పూర్తి చేశాము.
దేశంలో నిజామాబాద్ అంతటా ఈ జమ్మి చెట్టు పెట్టడానికి తన తెలంగాణ మొత్తం పంపించడం జరిగింది. సో అందరూ కూడా చెట్టు పెట్టి ఈ దసరాకు అక్కడ వచ్చి పూజ చేసుకొని జమ్మి వృక్షం యొక్క ఆశీస్సులు అందరూ పొందాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ సంతోష్ అన్న గారికి అందరి తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. సంగారెడ్డి జిల్లా ఆమీన్పూర్ పట్టణంలో బతుకమ్మ పండుగను ఘనంగా నిర్వహించారు. పెదచెరువు సమీపంలోని సాయిబాబా గుడి ఆవరణలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కాటా సునీత రాజేశ్వర్ గౌడ్ ఆధ్వర్యంలో ఈ వేడుకలు అంబరాన్నంటాయి. తెలంగాణ సాంస్కృతిక వైభవాన్ని ప్రతిబింబించేలా ఆ ప్రాంతమంతా పూలమాలలతో రంగురంగుల అలంకరణలతో సందడి చేస్తూ ఉత్సవ వాతావరణం నెలకొంది. జబర్దస్త్ హాస్య నటి కొమరక వినోదభరిత ప్రదర్శన ప్రేక్షకులను అలరించగా జడల రమేష్, కాజీపల్లి భరత్, గాయని అఖిల సమ్మిష్టిగా అందించిన పాటలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. మహిళలు పేర్చిన బతుకమ్మల్లో పోటీలు నిర్వహించి మొదటి నుండి 5వ స్థానాల వరకు బహుమతులను అందజేశారు. ఈ సందర్భంగా కాటా సునీత గౌడ్ మాట్లాడుతూ బతుకమ్మ పండుగ తెలంగాణ స్త్రీ శక్తి ఆచార సంప్రదాయాల ప్రతీకగా నిలుస్తుందని, ప్రతి ఏడాది అంగరంగ వైభవంగా జరుపుకోవడం గర్వకారణమని పేర్కొన్నారు. అవును, ఈ రోజు ఎన్ని ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయి హైదరాబాద్ లో. ఎక్కడ చూడు కొంతమంది దగ్గర జనాలు ఉంటారు, కొంతమంది దగ్గర జనాలు ఉండరు. ఈ అల్ల మేము అక్కడికి వెళ్ళి అంటేనేమో బాగా అవుతాడు, బాగా అంటేనేమో మా మొదలు అవుతాడు. అవునవును, నువ్వు అక్క బాగా వర్షాలు కలుపుతున్నావు చెప్పు. ఇక అన్న నేను నిజంగా చెప్తున్నా, ఇది రెండోసారి. ఎన్నో వేల ప్రోగ్రాంలు చేస్తాం కానీ మీరు ప్రతి ఫోను ఇగో కొడుకు బాధ్యత, బిడ్డ బాధ్యత మొత్తం ఈమెనే తీసుకుంటారు లాయరమ్మ. మీకు ఏ చిన్న సమస్యలు వచ్చినా మేమున్నాము, మేము చేయగలము అనడానికి ఈమెనే మొత్తాన్ని మెయింటైన్ చేస్తుంది. ఈ ఈవెంట్ అంతా మొత్తం మెయింటైన్ చేసేది కూడా ఈ ఆడపులినే. ఆ పులి లాయర్ చదువుతుంది. మరి ఈడికెళ్ళి ఒక్క పిల్ల చదువుతున్నాడు. ఆ కొడుకు బాధ్యత, బిడ్డ బాధ్యత రెండు కలిసి ఈమెనే తీసుకున్నది. బాధ ఉంటుంది, రోగాల బాధ ఉంటుంది. అవన్నీ ఈ రోజు బతుకమ్మ రోజు ఇవన్నీ మర్చిపోయి నా జనాలు, నా మనుషులు ఆడాలి పాడాలి అని ఇంత ఖర్చు పెట్టి మమ్మల్ని అందరినీ పిలిచి మేము ముందర తీసుకొచ్చింది. సునీతక్కయినా రాజేష్ అయ్యా చెప్పక బతుకమ్మ మా ఊళ్ళో ఆడదాము అంటే. అవును, నువ్వు బతుకమ్మ ఆడమంటే ఆడకుండా నాకు అయ్యో మా ఊళ్ళో మహబూబ్నగర్ జిల్లా బాలనగర్ మండలం ఉడిచాల ఊరు. అవును, ఒక్క ఉడిచాలేదు బయటికి. ఎందుకంటే అంటే పొద్దున్న పని చేసినట్టు శాపం అయితే లేదు అని. అమ్మ తెలుగు ప్రజలందరికీ నమస్తే. ఈరోజు అమీన్పూర్లో బతుకమ్మ సంబరాలు మామూలుగా లేదు, రంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఆటలు పాటలు నవ్వుడు అందరూ అమీన్పూర్లో ఆడపడుచులు అందరూ ఇక్కడ ఇంతమంది గ్యాదర్ అయ్యి ఇంత బాగా ఆడతారు అని నిజంగా నేనైతే సునీతక్క చెప్పినప్పుడు 7 కొద్ది మంది వస్తారు అనుకున్నా. ఇంత పబ్లిక్ వచ్చి ఇంత సంబరంగా ఆడతారు అనుకోలే. మీ అమీన్పూర్ ప్రజలందరికీ పాదాభివందనం చేస్తున్నాను. ఎందుకంటే మీ సెలబ్రేషన్లో నేను పార్టిసిపేట్ చేసినందుకు, ముఖ్యంగా ఇది రెండోసారి నేను ఇక్కడ రావడము. మా రాజేష్ అన్న, సునీతక్క వాళ్ళు ఒక్కటే మాట అన్నారు, అక్క మా వెనక ముందు ఎవ్వరూ లేరు, ప్రజల కోసం మేము నడవాలనుకుంటున్నాము, మాకు ప్రజలు ఉన్నారు, వాళ్ళ ముందు మేము ఉన్నాము, మా వెనక అప్పుడప్పుడు నువ్వు వచ్చిపోతుండక్క మాకు సంతోషం అన్నారు. నిజంగా మీకు ఎవరున్నా లేకున్నా ప్రజలు మీ ఇంటున్నాడు, భగవంతుడు ఉన్నంతసేపు మిమ్మల్ని ఎవ్వరు ఏం చేయలేరు. ఆ విషయంలో మీరు అదృష్టవంతులు అన్న. ఎందుకంటే ఇంత జనం మామూలుగా రారు, ప్రేమ లేని రారు. లేకుంటే నిజంగా మీ మీద ప్రేమ
లేకుంటే ఇంతమంది అయితే రారు. జరంత జనం ఉన్నారు. ఇక్కడికి రావడం నిజంగా నాకు సంతోషంగా అనిపిస్తుంది. ముందుగా అమీన్పూర్ మున్సిపాలిటీ ప్రజలందరికీ బతుకమ్మ శుభాకాంక్షలు మరియు దసరా శుభాకాంక్షలు. ఈరోజు అమీన్పూర్ అంతా ఎంత కలకలలాడుతుందంటే అసలు నిజంగా ఇది బతుకమ్మ అనేది అమీన్పూర్లోనే జరుగుతుందా లేకపోతే చుట్టుప్రక్కల కూడా జరుగుతుందా అనే విధంగా ప్రతి ఒక్కరు ఇక్కడ నిజంగా నాకు ఎంత సంతోషంగా ఉందంటే ఒక్క పిలుపు మేరకు ఇంత వేల మంది జనాలు ఇక్కడికి వచ్చారంటే నిజంగా ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారం చెప్తున్నాను నేను. ఈ అమీన్పూర్ గడ్డ మీద అంటే ఇది మేమేం కొత్తగా రాజకీయం రాలేదు. 90 ఏళ్ళ చరిత్ర ఉంది. దర్శన్ గౌడ్ ఫ్యామిలీ, లింగమయ్య గౌడ్ ఫ్యామిలీ ఇక్కడ పుట్టి పెరిగి 90 ఏళ్ళ రాజకీయ జీవితం అనేది ఇక్కడ ఉంది. కానీ మేము 3 సంవత్సరాల క్రితం రాజకీయంలోకి వచ్చాము. కానీ ఈరోజు కాటా సునీత, రాజేష్ గౌడ్ అంటే మొత్తం పటాన్చేరు కాన్స్టిట్యుయెన్సీ అంటే కూడా గుర్తుపడుతున్న రేంజ్కి మేము ఎదిగాము. దానికి కారణం మీరందరూ ప్రతి ఒక్కరికి పేరు పేరున మరొకసారి దండం పెడుతున్నా నేను. ఇలాంటి సపోర్టు ముందు కూడా మాకు. తాండూరులో బీసీలకు 42% రిజర్వేషన్ల పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసేందుకు ప్రయత్నిస్తోందని బీఆర్ఎస్ నాయకులు, రాష్ట్ర బీసీ కమిషన్ మాజీ సభ్యులు నూలి శుభప్రద్ పటేల్ తీవ్ర విమర్శలు గుప్పించారు. తాండూరు పట్టణంలోని ఎన్ఎస్పీ ట్రస్ట్ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన జీవోలో మోసం దాగి ఉందని ఆరోపించారు. కేవలం జీవో ఇచ్చి రిజర్వేషన్లు కల్పించగలిగితే 22 నెలల సమయం ఎందుకు తీసుకున్నారని ప్రశ్నించారు. జీవోలను కోర్టులు కొట్టేస్తాయని తెలిసి కాంగ్రెస్ డ్రామాలు ఆడుతోందని శుభప్రద్ పటేల్ విమర్శించారు. ఈ జీవో తీయడం అనేది బీసీ ప్రజల్ని మోసం చేయడం. ఎందుకంటే ఈ జీవోలు నిజంగానే ఈ జీవోతో వచ్చి ఉంటే కేసీఆర్ గారు 2018లో జీవో నంబర్ 396 34% బీసీలకు రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పి ఆ జీవో ఇచ్చినప్పటికీ హైకోర్టు కొట్టేసింది. ఎందుకంటే 50% దాటుతున్నది రిజర్వేషన్, మీరు 34% బీసీలకు ఇస్తే 61.19 రిజర్వేషన్ పెరుగుతున్నాయి, 61% అవుతున్నాయి. కాబట్టి ఇది సుప్రీంకోర్టులో గతంలో కృష్ణమూర్తి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కృష్ణమూర్తి కేసులో సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం చెప్పింది 50% రిజర్వేషన్ దాటొద్దు, ఎస్సీ ఎస్టీ బీసీ కలిపి 50% దాటొద్దు అని చెప్పి స్పష్టంగా చెప్పింది సుప్రీంకోర్టు. చెప్పిన ధర్మిలాల హైకోర్టు కొట్టేసింది. కేసీఆర్ ఇచ్చినటువంటి జీవోలు కొట్టేసింది. వీళ్ళు ఏం చెప్పారు? కేసీఆర్ జీవోలు ఇచ్చి మొత్తం కూడా కొట్టుడు పోయినాయి. కేసీఆర్ రిజర్వేషన్ తగ్గించిండు, 34% నుండి 23% చేసిండు. మేము మాత్రం 23 నుండి 42 పెంచుతామన్నారు. ఈరోజు రేవంత్ రెడ్డి గారు చాలా సందర్భాలు ఏం చెప్పిండు? మళ్ళీ ఒక జీవో తెచ్చిన దాని సందర్భంలో చాలా సందర్భాల్లో మంత్రులు కావచ్చు వీళ్ళందరూ కూడా ఎవరు కోర్టుకి పోవద్దు, బీసీలకు ఇది ఒక మంచి ఒక బీసీ రాజకీయ చైతన్యం, రాజకీయంగా రాజ్యాధికారం కోసం ఒక మంచి అడుగు పడుతుంది, ఎవరు కూడా కోర్టుకోవద్దు అని చెప్పేసి కాంగ్రెస్ మంత్రులు, ముఖ్యమంత్రి అందరూ అప్పీల్ చేసినటువంటి విషయం మనందరికి తెలిసింది. అయితే ఈ జీవో ఇవ్వగానే అసలు జీవో పేపర్లలో వస్తున్నప్పుడే కోర్టుకోయిన సందర్భంలో జీవో వచ్చింది. జీవో వస్తే నిన్న హౌస్ మోషన్ పిటిషన్ ఇస్తుంది. ఎవరు వేసింది అంటే ఈ రేవంత్ రెడ్డితో ఉన్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో మాధవ్ రెడ్డి అని, ఈయన రెడ్డి జాగృతి అధ్యక్షుడు. ఈయన కోర్టులు వేసింది. ఇది ముఖ్యమంత్రి కాకముందు, ఇది ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ వ్యక్తి. అదేవిధంగా ఇక్కడ సీతక్కతో పంచాయతీరాజ్ శాఖ మంత్రి వర్యుడు, ఈయన మొత్తం మంత్రులతో కాంగ్రెస్ అధికారం రావడం కోసం కంకణం కట్టుకొని తిరిగినటువంటి వ్యక్తి ఈ మాధవ్ రెడ్డి. ఇప్పుడు ఈయన కోర్టుకు పోయిండు. ఈయన కోర్టు పోయి నిన్న చాలా మంది మంత్రులు, మొత్తం కాంగ్రెస్ క్యాబినెట్ లో ఎంతమంది మంత్రులు ఉన్నారో అంతమంది మంత్రుల దగ్గర ఈయన చాలా సన్నిహితంగా మొత్తం కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంస్థగా నడుపుతున్నాడు. రెడ్డి జాగ్రత్తలో 2 ఉన్నాయి. ఇంకోటి పిట్టా శ్రీనివాస్ రెడ్డి గారు అని చెప్పేసి ఆయన చాలా హుందాగా ఓన్లీ రెడ్డిల సమస్యల మీదే మాట్లాడతారు. అందరూ కూడా దాన్ని అప్రిషియేట్ చేస్తారు. ఎవరైనా ఉండొచ్చు, అగ్రవర్ణాలు ఉన్నా, ఎవరున్నా అగ్రవర్ణాలు పేదల కోసం కూడా న్యాయం జరగాలనే దాంట్లో ఇంకొక అభిప్రాయం లేదు. కానీ ఇక్కడ బీసీలకు వచ్చే రిజర్వేషన్ అడ్డుకోవడంలో ఒక చేతితో రేవంత్ రెడ్డి గారు ఇచ్చినట్టే ఇచ్చి ఇంకో చేతితోని ఆపే ప్రయత్నం చేస్తుంది. కాబట్టి మేము అడుగుతున్నాం, రేవంత్ రెడ్డి గారు కనీసం నీ దగ్గరికి ఇన్నిసార్లు ఇంత క్లోజ్ ఉన్నటువంటి వ్యక్తి కదా, నువ్వు పిలిచి ఈయనని కేసు ఉపసంహరించుకునేటటువంటి. భద్రాచలంలో ఆదివాసీల చారిత్రక మహాగర్జన జరిగింది.
లంబాడాలను ఎస్టీ జాబితా నుండి తొలగించాలని డిమాండ్ చేస్తూ ఆదివాసీ నాయకపోడు సేవా సంఘం కామారెడ్డి జిల్లా ఆధ్వర్యంలో కుల పెద్దలు ప్రజలు పెద్ద ఎత్తున సమావేశంలో పాల్గొన్నారు. ఆదివాసీ 9 తెగల ఆధ్వర్యంలో జరిగిన ధర్మ యుద్ధ చలో భద్రాచలం ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మన హక్కుల పరిరక్షణ, మన అస్తిత్వ స్థాపన కోసం ఈ పోరాటం అత్యంత కీలకమని నేతలు పేర్కొన్నారు. ఏదైతే మమ్మల్ని నానాయుధంలో గురి చేస్తున్నారో వాళ్ళు తప్పకుండా ఆత్మావలోకం చేసుకోవాలి. ఇప్పటికైనా కళ్ళు తెరవాలి బంజారా వాళ్ళకి అని చెప్పేసి మేము ఖబర్దానని చెప్తా ఉన్నాము. మీరు ఏదైతే ఈ దుర్బుద్ధితో మమ్మల్ని కొల్లగొడుతూ మా యొక్క నిరాక్షరమైన దెబ్బతీస్తూ మీరు ఏదైతే అందరం చెప్తున్నారో అది ఇక ముందు సహించేది లేదు. రాజకీయ పరంగా, సామాజిక పరంగా, ఆర్థిక విరుద్ధంగా మేము కూడా ఇప్పుడిప్పుడే ముందేస్తున్నాం. మీ యొక్క దుర్మార్గమైన ఆదరణ భవిష్యత్తులో కొనసాగమని చెప్తూ మరి ఈ అవకాశం ఇచ్చిన మిత్రులందరికీ, పాత్రికేయ మిత్రులందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలుస్తూ జై ఆదివాసీ. రాష్ట్రంలో స్థానిక ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైంది. అక్టోబర్ 9న నోటిఫికేషన్ విడుదల కానుంది. రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ రాణి కుముదిని ఈ మేరకు ఎన్నికల వివరాలను వెల్లడించారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలకు 2 విడతల్లో పోలింగ్ నిర్వహిస్తామని చెప్పారు. అక్టోబర్ 23న తొలి విడత, 27న రెండో విడత పోలింగ్ ఉంటుందని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా తక్షణమే ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తుందన్నారు. ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ ఉంగుటూరు నియోజకవర్గంలో పలు రహదారి అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేసి రోడ్లను ప్రారంభించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీల మేరకు ఏడాదిలోపే రహదారులు నిర్మించడం కూటమి ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనమని ఎంపీ పేర్కొన్నారు. అనంతరం కైకారంలో 95.5 లక్షలతో చేపట్టే డ్రైన్లు, సీసీ రోడ్ల నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టారు.
పాలకొల్లు శ్రీ ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో దేవి శరన్నవరాత్రి మహోత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా అమ్మవారిని ధనలక్ష్మి అవతారంలో ప్రత్యేకంగా అలంకరించారు. 1,40,00,000 విలువ గల 500, 200, 100, 50, 20, 10 రూపాయల నోట్లతో మండపాన్ని అందంగా అలంకరించడం విశేషం. అమ్మవారిని దర్శించేందుకు అనేక మంది భక్తులు తరలివచ్చి భక్తి శ్రద్ధలతో ప్రార్థనలు చేశారు. శ్రీ వాసవారి సంఘం పాలకొల్లు తరపున దేవి శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా భక్త జనాభాలందరికీ కూడా శుభాకాంక్షలు. ఈరోజు అమ్మవారి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఈరోజు 6వ రోజు. ఈ 6వ రోజు అమ్మవారు ధనలక్ష్మి అమ్మవారి అవతారంలో భక్తులకి దర్శనమిస్తున్నారు. ఈ రోజున అమ్మవారిని ప్రత్యేకంగా నూతన కరెన్సీ నోట్లతో సుమారు 1,40,00,000 రూపాయల యొక్క నూతన కరెన్సీతో భక్తుల యొక్క సహాయ సహకారాలతో ఈ రోజున మేము ఇక్కడ అలంకరించడం జరిగింది. ఈరోజు భక్తులు అందరూ కూడా తమ వద్ద ఉన్న నూతన కరెన్సీని ఈరోజు అమ్మవారికి అలంకారానికి ఇవ్వడం జరిగింది. అమ్మవారికి అలంకారం చేస్తే అంతా శుభం జరుగుతుంది అనే ఒక మంచి ఉద్దేశంతో భక్తులు ఈ డబ్బుని ఇవ్వడం జరిగింది. ఈ రోజున పాలకొల్లు పట్టణ పరిసర గ్రామాల నుంచి కూడా భక్తులు విశేషంగా వచ్చి అమ్మవారిని దర్శించుకుంటారని చెప్పి భావిస్తున్నాము. ఈ గత 5 రోజుల నుంచి కూడా అమ్మవారిని వివిధ అలంకారాల్లో అమ్మవారు భక్తులకి దర్శనమిచ్చారు. గత 55 సంవత్సరాల నుంచి అమ్మవారు ఉత్సవాలు శ్రీ వాసవారి సంఘం తరపున జరుగుతున్నాయి. ఈసారి ప్రత్యేకంగా అమ్మవారికి అలంకరించిన ధనలక్ష్మీదేవి అలంకారం నిమిత్తం కింద అలంకరించిన చీరని లక్కీ డిప్ ద్వారా భక్తులకి అందజేయాలని కోరుకుంటున్నాము. కేవలం 50 రూపాయలు మాత్రమే టికెట్ పెట్టి లక్కీ డిప్ తీసి ఎవరైతే విజేతలు అవుతారో వారికి ఈరోజు అమ్మవారికి అలంకరించిన ధనలక్ష్మి అవతారానికి అలంకరించిన చీరని బహుకరించదలిచినాము. అలాగే విజయదశమి రోజున సాయంత్రం అమ్మవారిది పూజా కార్యక్రమం అంతా ముగించిన తర్వాత అన్నప్రసాద వితరణ కూడా జరుగుతుంది. ఈనాటి ఈ కార్యక్రమంలో పాల్గొనే భక్తులందరికీ మరొకసారి విజయదశమి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ జై వాసు. గ్రూప్ 1 పరీక్షల్లో జరిగిన అవకతవకలపై సిబిఐ విచారణ జరపాలని ఎంపిక కాని అభ్యర్థులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఇటీవల జరిగిన నియామకాల ప్రక్రియ చట్ట విరుద్ధమని వారు ఆరోపించారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో తెలంగాణ నిరుద్యోగ జేఏసీ చైర్మన్ మోతీలాల్ నాయక్ అధ్యక్షతన విలేకరుల సమావేశం జరిగింది. గ్రూప్ 1 పరీక్షలో నోటిఫికేషన్ వెలువడినప్పటి నుంచి పరీక్ష పూర్తయ్యేంత వరకు అవకతవకలే జరిగాయని విమర్శించారు. సింగిల్ బెంచ్ తీర్పును వెంటనే అమలు చేయాలి. సింగిల్ బెంచ్ జడ్జి తీర్పును వెంటనే తెలుగు మీడియం అభ్యర్థులు విశాఖ సింకా గ్రాండ్లో ఏపీ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్, బ్రాడ్కాస్ట్, స్మాల్ అండ్ మీడియం న్యూస్ పేపర్ అసోసియేషన్ల ఆధ్వర్యంలో జర్నలిస్టుల దసరా సంబరాలు వైభవంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, సామాజిక ఉద్యమకారుడు బొలిశెట్టి సత్యనారాయణ ప్రసంగిస్తూ రాష్ట్ర ప్రజలందరికీ ఆదిపరాశక్తి దుర్గాదేవి ఆశీస్సులు లభించాలని ఆకాంక్షించారు.
ఆ తర్వాత మధురవాడ టైగర్ సాంబశివ, ఆ తర్వాత మన శివప్రసాద్, ఆ తర్వాత మన ఈరోజు ఈశ్వర్, ఆ తర్వాత మన సెక్రటరీ డాక్టర్ మదన్ గారు, ఆ తర్వాత స్మాల్ మీడియం పేపర్స్ జగన్మోహన్ గారు, మన శ్రీబాబు గారు జాతీయ కార్యదర్శి గారు ఎంతో ప్రోత్సహించారు. మొత్తం ఆయన చేతుల మీదుగా మొత్తం నడిచింది. ఆయన వల్లే ఈ ప్రోగ్రాం ఎంత బాగా జరిగిందని చెప్పాలి మనం. ముందుగా ఆయనకి బ్రాడ్కాస్ట్ స్మాల్ అండ్ మీడియం పేపర్స్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ ఏడాది ముఖ్యంగా మన సెక్రటరీ గారు శ్రీనివాస్ గారు కూడా ఎంతో కష్టపడి ఈ కార్యక్రమం విజయవంతం చేయడంలో కీలక పాత్ర వహించారు. అదేవిధంగా మన బ్రాడ్కాస్ట్ అసోసియేషన్ అధ్యక్షులు ఈశ్వరరావు గారు, సెక్రటరీ మదన్ గారు, స్మాల్ అండ్ మీడియం పేపర్స్ అధ్యక్షులు మన జగన్మోహన్ గారు, కొనతాల శ్రీనివాస గారి మధ్య మనతో అసోసియేషన్ అయ్యారు. ఆయన మనకి ఉపాధ్యక్షులుగా ఉంటున్నారు స్మాల్ అండ్ మీడియం పేపర్స్కి. ఆయనకి ఈ ఆరుగురు ఎంతో కష్టపడి పనిచేయడం వల్లే ఇంత సక్సెస్ అయింది. మిగతా టీం సభ్యులు కూడా ఎంతో సహకరించారు. వాళ్ళందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ కార్యక్రమంలో నాకు ఈ అవకాశం ఇచ్చిన ఆనంద్ గారు, మీ అందరికీ కూడా శిరస్సు వంచి పాదాబంధనం చేయాలి. ఎందుకంటే జర్నలిజం అనేది అత్యంత కఠినమైన పని ఈ రోజుల్లో. ఎందుకంటే ఇందాక చెప్పినట్టు మళ్ళీ నేను రిపీట్ చేయను. ఎందుకంటే యాజమాన్యాలన్నీ అధికారం ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ వైపు కానీ, కాకపోతే ఏదో ఒక రాజకీయ పార్టీ కుమ్ము కాస్తున్న తరుణంలో విశ్వసనీయత కోల్పోకుండా తమ వంతు పని తాము చేసుకోవడం ఇది ఒక పని. అలాగే థ్యాంక్లెస్ జాబ్ అంటారు. ఏదైనా సరే సమాజానికి పనికొచ్చి పని చేస్తే వాళ్ళకి విలువ, గుర్తింపు, డబ్బు మూడు ఉండవు. ఎందుకంటే అది స్వాతంత్రం రావడానికి, ఈ దేశానికి స్వాతంత్రం రావడానికి ముఖ్య కారకులు ఎవరు అంటే మహాత్మా గాంధీ, వాళ్ళు వీళ్ళని చెప్తారు కానీ కాదు. ఇలాగ మనకి సోషల్ చేస్తున్నారు, కొన్ని వాళ్ళ లాభాల్లో మన జర్నలిస్ట్ కానీ వాటాలు వస్తున్నాయంటే లేదు. ఎందుకంటే నేను కూడా మీలో జర్నలిస్ట్ని. చాలా మందికి తెలియని విషయం ఏంటంటే నేను ఏదో రాజకీయ నాయకుడిని, పర్యావరణ ప్రేమికుడు అనుకుంటారు. కాదు, నా బేసిక్ నేచర్ ఏంటంటే జర్నలిజం. చేసినటువంటి జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ సత్యనారాయణ గారికి కార్యక్రమాన్ని చేసిన కాదు, ఏదో సరదాగా సంవత్సరంలో మనం ఇలా నడుపుకునే సందర్భాలు 3 or 4 ఉంటాయి. మిగతా సందర్భాల్లో ఎలాగో ఉపడాల్సిన అవసరం ఉంది అనేది మరొక్కసారి గుర్తు చేస్తూ, మనం ఈవేళ అటు ప్రభుత్వాలు కానివ్వండి, రాజకీయ పార్టీలు, వ్యవస్థలు, మిగతా వాళ్ళకి జర్నలిస్టులు ఈవేళ కరివేపాకు కంటే మనం ఇంకా తేలికైపోయినాం. కారణం వేళ మనకంటే మన యజమానులు వాళ్ళకు ముద్దైనారు. అల్పాహారంతో ప్రారంభమైంది. కార్యక్రమంలో భాగంగా మరి విశాఖపట్నం జిల్లా అధ్యక్షులు నారాయణ గారిని వేదికపై సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. అందరూ క్లాప్స్ కొట్టాలి. కరతాల ధ్వనులతో గట్టిగా ఆంజనేయ గారిని మధ్యగా రాకున్నాను. మనందరికీ కూడా ఎప్పుడు కూడా వెన్నంటి ఉండి కష్టం అంటే పలికి నిరంతరం కూడా తన వాణిని దేశవ్యాప్తంగా వినిపిస్తూ పర్యావరణ పరిరక్షణకు పాటుపడుతూ దానికోసం ఎంత దాంట్లో చీరల పంపిణీ ఉంటుంది, అలాగే భోజనాలు ఉంటాయి, స్వీట్స్ డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది. ఇవన్నీ కూడా దశల వారీగా జరుగుతాయి. అలాగే పిల్లలకు మంచి మంచి బహుమతులు ఉంటాయి. కాబట్టి అందరూ కూడా సభ్యులు. రాష్ట్రంలో నదీ ప్రవాహాలు, రిజర్వాయర్లలో నీటి నిల్వలపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. డైనమిక్ ఫ్లడ్ మేనేజ్మెంట్తో నీటి వనరుల సంపూర్ణ వినియోగం జరిగేలా చూడాలని సీఎం సూచించారు. ఎగువ రాష్ట్రాల నుంచి వస్తున్న వరద ప్రవాహాలను రియల్ టైంలో అంచనా వేస్తూ అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
వరల్డ్ హార్ట్ డే సందర్భంగా పాలకొల్లులోని మెడ్ యునైటెడ్ హాస్పిటల్ సిబ్బంది అవగాహన ర్యాలీ పాలకొల్లు బస్టాండ్ సెంటర్ నుండి పూలపల్లి మెడ్ యునైటెడ్ హాస్పిటల్ వరకు పెద్ద ఎత్తున నిర్వహించారు. ఈ సందర్భంగా కార్డియాలజిస్ట్ డాక్టర్ ఉదయ్ మోహన్ మరియు డాక్టర్ అహ్మద్ మాట్లాడారు. మీరు డాక్టర్ ఈరోజు వరల్డ్ హార్ట్ డే సందర్భంగా మనం మార్నింగ్ వాక్ ఇక్కడ పాల్కొల్లో అరేంజ్ చేస్తున్నాము. అసలు మార్నింగ్ వాక్ ఈ ఇయర్ థీమ్ ఏంటంటే డోంట్ మిస్ ఎ బీట్. అసలు దాని ప్రత్యేకత ఏంటంటే అసలు మన హార్ట్ మనం పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు ఒక్క క్షణం కూడా ఆగదు. దానికి మన ప్రయత్నంగా మనం ఏం చేయాలి, మనం ఎక్సర్సైజ్ చేయాలి, హెల్తీ డైట్ తీసుకోవాలి, ఆయిల్ ఫుడ్ తక్కువ తినాలి, షుగర్స్ తక్కువ తినాలి, డయాబెటీస్ కంట్రోల్ చేయాలి, బీపీ కంట్రోల్ చేయాలి. మనంతటా మన హార్ట్ని డ్యామేజ్ చేసే తప్పితే దాని పని అది చేసుకుంటుంది. అసలు ఒక్క సెకండ్ కూడా ఆగదు. ఇప్పుడు మనం ఈసీజీలో ఒక్కొక్క బీట్ మధ్య మనం డిస్టెన్స్ చూస్తే ఎప్పుడు అది కాన్స్టెంట్గా ఉంటుంది. దాన్ని మనమంతటా మనం చెడగొట్టి మన హెల్తీగా కాపాడుకోకుండా చేస్తే మనంతటా మనమే మిస్ చేస్తున్నాం దాన్ని బీట్ని. సో మన ఈ థీమ్ ఏంటంటే డోంట్ మిస్ ఎ బీట్ ఈ ఇయర్ది. సో అందరూ హెల్తీగా ఉంటారని, మీ హార్ట్ బీట్ని మిస్ చేయరని నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. ఎమర్జెన్సీ ఫిజిషియన్ మెడ్ యునైటెడ్ హాస్పిటల్లో చాలామంది చెస్ట్ పెయిన్తో హాస్పిటల్కి వస్తూ ఉంటారు. అది చాలామంది ఏమనుకుంటారు అంటే చెస్ట్ పెయిన్ ఓన్లీ గ్యాస్ట్రిక్ పెయిన్ అనుకుంటూ ఉంటారు. అందరూ ప్యాంటాప్ జెల్యూసిల్ సిరప్ వేసుకుని వచ్చేస్తూ ఉంటారు. అక్కడికే మనకు టైం డిలే అయిపోతుంది. ఎవరికైనా ఈ భాగం నుంచి ఈ కింద ఈ పొట్ట పై భాగం వరకు, దాంతోపాటు వెనకాల కూడా నొప్పి, వెనక భాగం కూడా నొప్పి వస్తుందంటే మాత్రం ఫస్ట్ అది హార్ట్ అటాక్ లాగే మీరు పరిగణించి వెంటనే ఈసీజీ మరియు కార్డియాలజిస్ట్ ఉన్న హాస్పిటల్కి వెంటనే తీసుకెళ్ళడానికి ప్రయత్నించండి. అది ఓన్లీ మీరు గ్యాస్ట్రిక్ సంబంధం అనుకుని మీరు ట్యాబ్లెట్ వేసుకుంటూ ఇంట్లోనే అలా కూర్చుని ఉంటే పేషెంట్ ఎనీ టైం కొలాప్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, ఎనీ టైం గుండె ఆగిపోయే అవకాశాలు ఉంటాయి. సో అలాంటి టైంలో మీరు వెంటనే కార్డియాలజిస్ట్ ఉన్న హాస్పిటల్కి వెంటనే తీసుకెళ్ళడానికి ప్రయత్నించండి. అక్కడ మాత్రం మీరు డిలే చేయొద్దు. అది ఒకటి మాత్రం మీరు అందరూ గమనించాలి. మీ దాంట్లో రీసెంట్లీ ఏదో ఒక ఇన్సిడెంట్ జరిగింది కదా, దాని గురించి చెప్పండి. ఇది హార్ట్ అటాక్ అనేది మనం ఈసీజీలోనే మోస్ట్లీ తెలిసిపోతుందండి. ఈసీజీలో ఒకవేళ ఈసీజీ నార్మల్ ఉండి ఇంకా పేషెంట్కి ఛాతీ నొప్పి ఇంకా వస్తుంది అంటే అది కూడా మన హార్ట్ అటాక్లోనే తీసుకోవాలి. అలాంటి టైంలో మనం యాంజియోగ్రామ్ చేయించుకుంటాం. యాంజియోగ్రామ్ అనేది కన్ఫర్మేషన్ కోసం, అది హార్ట్ అటాక్ ఉందా, లోపల మన క్లాట్ ఉందా లేదా అనేది తెలుసుకోవడానికి మనం యాంజియోగ్రామ్ చేసి అందులో దాన్ని బట్టి స్టంట్ వేయాలా లేకుంటే సర్జరీ చేయాలా అనేది మనం తెలుసుకోవడానికి ఆ ఇన్వెస్టిగేషన్ అది చేయించుకుంటాం. ఇవన్నీ ఓన్లీ కార్డియాలజీ ఉన్న హాస్పిటల్లోనే అన్నీ జరుగుతాయి. మన మెడ్ యునైటెడ్ హాస్పిటల్లో క్యాత్ ల్యాబ్ ఫెసిలిటీ కూడా ఉంది. 24 hours కార్డియాలజిస్ట్ అవైలబుల్ ఉంటారు. కాబట్టి మీరు మెడ్ యునైటెడ్ హాస్పిటల్ ఎనీ టైం రావడానికి ప్రయత్నించండి. మేము కూడా ఎమర్జెన్సీ విజన్ 24 hours మేము కూడా ఉంటాము. ఎనీ టైం మేము తీసుకోవడానికి రెడీగా ఉంటాం. నైట్ ఉంది కదా, నైట్ డాక్టర్స్ ఉంటారు కదా, అలాంటి క్వశ్చన్స్ ఏం లేవు. ఎనీ టైం తీసుకోవడానికి మేము రెడీగా ఉంటాం. బాస్కెట్బాల్ ప్లేయర్ నేను. ఈరోజు వరల్డ్ హార్ట్ డే సందర్భంగా మెడ్ యునైటెడ్ హాస్పిటల్స్ వారు ఈ కార్యక్రమాన్ని నిర్వహించినందుకు చాలా సంతోషంగా ఉంది. అలాగే మన ఈ హెల్త్ పరంగా మన డాక్టర్ గారు ఇప్పుడే అన్ని విషయాలు చెప్పారు. అది దృష్టిలో పెట్టుకుని అంటే వాకింగ్ అని మనకి ఏదైనా కానీ షటిల్ కానీ వాకింగ్ కానీ ఏ మనిషి అయినా సరే మార్నింగ్ మినిమం 1 hour దానికి కేటాయిస్తే అది ఏ గేమ్ అని నేనైతే ఇప్పటికీ బాస్కెట్బాల్ ఆడుతూ ఉంటాను. మార్నింగ్ వాకింగ్ అయితే వాకింగ్ చేస్తుంటాను, లేదంటే ఒక్కోసారి యోగా అయితే యోగా చేస్తుంటాను, లేదంటే జిమ్కి వెళ్ళి జిమ్ చేస్తుంటాను. అట్లాగా 1 weekలో ఏదో ఒకటి ప్రతిరోజు చేస్తే ప్రతి మనిషి ఆరోగ్యంగా ఉంటాడని చెప్పి
నేను భావిస్తాను. యాజ్ ఎ స్పోర్ట్స్ మ్యాన్గా నాకు ఆ విషయం బాగా తెలుసు కాబట్టి నేను దాన్ని నిర్వహిస్తుంటాను డైలీ. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.